నమస్కారం శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అమ్మా. వృశ్చిక రాశి వారికి మనం చూసుకున్నా, లేదా వృశ్చిక లగ్నం వారికి మనం చూసినా, పితృదోషం ఉన్న వారికి అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఈ దోషం ఏదైతే ఎప్పుడైతే ఉంటుందో దీని వలన ఇది ఏర్పడింది, అది యాక్సిడెంట్స్ అయినా లేదంటే సంతానానికి సంబంధించిన చాలా మంది తెలియక అవాయిడ్ చేస్తూ ఉంటుంటారు. జన్మ జాతకంలో పితృదోషం అనేది ఒక దోషం ఉంటుంది, దాన్ని మనం చూసుకోవాలని చాలా మందికి ఐడియా ఉండదు. సో ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సంకేతాలను ఏ విధంగా చూడాలి అంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ పితృదోషం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి ఇవి రెండు వేరు వేరు. లగ్నం వేరు, రాశి వేరు. చంద్రుని బట్టి చెప్పేటువంటిది రాశి, పుట్టిన సమయాన్ని బట్టి లగ్నం అనేటువంటిది నిర్ధారించబడుతుంది. ఇక్కడ వృశ్చిక లగ్నం వాళ్ళకి కానీ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా అంటే జన్మ జాతక రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ గతుల్ని బట్టి పితృదోషం ఉందా లేదా అనేటువంటిది మనం చెప్పగలుగుతాం. కానీ కొంతమంది ఏంటంటే అందరికీ జాతకాలు చూపించుకోవటం రెండు కుదరకపోవచ్చు. కుదరనటువంటి వాళ్ళు నేను కొన్ని విషయాలు చెప్తాను. అంటే ఇవి గనక మీ ఇంట్లో జరుగుతూ ఉంటే లేదా ఇవి గనక మీ జీవితంలో జరుగుతూ ఉంటే పితృదోషం ఉందని చెప్పి మీకు మీరే తెలుసుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూస్తే ఈ పరిహారాలు చేసుకుంటే మీరు దాని నుంచి బయటపడతారని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇవి రెండు ఇప్పుడు చెప్తాను. వీటిలో మొట్టమొదటగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏం చెప్తోంది, జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఎవరికి పితృదోషం ఉన్నట్టు లెక్క అని గమనిస్తే ఇక్కడ వృశ్చిక లగ్నం వాళ్ళకి కానీ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు అంటే వృషభంలో రాహువు, వృశ్చికంలో రాహువు, వృషభంలో కేతువు, ఈ రెండిట్లో ఏదున్నా పితృదోషం ఉన్నట్టే. వృశ్చిక లగ్నం వాళ్ళకి లేదా వృశ్చిక రాశి వాళ్ళకి ధనుసులో శని ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టే లెక్క. వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు కర్కాటకంలో ఉన్న పితృదోషం ఉన్నట్టు లెక్క. అట్లాగే వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన పితృదోషం ఉన్నట్టు లెక్క. ఇట్లా అనేక రకాలుగా పితృదోషం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది. ఏ గ్రహాలను బట్టి సంప్రాప్తం అయిందో తెలుసుకుంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సమస్య వస్తుంది అనేటువంటిది మనం జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పచ్చు. ఆ సమస్యని ఈ పితృదోషాన్ని తొలగించుకోవడానికి, ఆ సమస్య వల్ల వచ్చినటువంటి ఈ పితృదోషాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం చేస్తే దీంట్లోంచి బయటపడతానని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సిద్ధాంతిగా మనం చెప్పదగినటువంటి విషయం. కానీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే మనం కొన్ని లక్షణాలని, కొన్ని సంకేతాలని గమనించాలి. ప్రకృతిలో మనం జ్యోతిష్కుడిని సంప్రదించకపోయినా కొన్ని లక్షణాలు అనేటువంటివి ప్రకృతి మనకి అందిస్తూ ఉంటుంది. అంటే మన జన్మ జాతకం అనుకోండి, ప్రకృతి అనుకోండి, విశ్వశక్తి అనుకోండి, మనకు అందిస్తూ ఉంటుంది. వాటిని మనం గమనించినా కూడా ఏ చిన్న చిన్న విషయాలు నా దాకా రానిబాక, నాకు చెప్పాక ఇదంతా చేదస్తాం అని కొట్టేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏమంటామంటే ఇలాగే చెప్తూ ఉంటారు కానీ ఇది ఇట్లా కాదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటాం. వీటి వల్ల ఏమవుతుంది అని అంటే ఈ పితృదోషం లాంటి భయంకరమైన దోషాలు జన్మ జాతకంలో ఉన్నప్పుడు కనీసం 7 తరాల పాటు ఇది బాధ పెడుతుంది. అంటే 7 తరాలు, 7 రోజులు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాలు కాదు, 7 తరాలు. కొంతమందికి 14 తరాల దాకా కూడా బాధ పెడుతూ ఉంటుంది ఈ పితృదోషం అనేది. కనపడకుండా ఒక రకంగా ఈ స్లో పాయిజన్ అనుకోవచ్చు, లేదా కనబడని శత్రువు అనమాట. అంత భయంకరమైనటువంటిది. ఇది అసలు ఎందుకు ఏర్పడుతుందంటే దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. అదేంటంటే పెద్దవాళ్ళని, అంటే పూర్వీకుల్ని, అంటే తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకపోవటం, వాళ్ళకి సరైనటువంటి సమయంలో మన అవసరం ఏర్పడినప్పుడు. ఎప్పుడు ఏర్పడుతుంది తల్లిదండ్రులకి మన అవసరం? వాళ్ళ కాళ్ళు చేయి ఆడినప్పుడు వృద్ధాప్యంలో ఏర్పడుతుంది. ఆ సమయంలో వాళ్ళకి ఆహారం పెట్టకపోవటం, వాళ్ళని బాధ పెట్టడం, తీవ్రంగా దూషించటం. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక కోడలు వాళ్ళ అత్తగారినో మామగారినో తీవ్రమైనటువంటి బాధలు పెడుతుంది అనుకోండి. ఆ బాధలు పడుతూ వాళ్ళు పైకి ఏం అనలేరు. ఎందుకు అనలేరు? వాళ్ళు నిస్సహాయంగా ఉంటారు. ఈ నిస్సహాయ స్థితిలో వాళ్ళు మరణిస్తారు, చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఆ ఆత్మఘోష అనేది అప్పుడు మొదలవుతుంది. ఆ ఆత్మఘోష వీళ్ళు పితృలోకం చేరిన తర్వాత పితృశాపంగా, పితృదోషంగా ఇక్కడి నుంచి వీళ్ళకి కొన్ని తరాల పాటు వీళ్ళకి వెంటాడుతూ ఉంటుంది. వీళ్ళకి సమస్య అర్థం కాదు. వీళ్ళు జాతకం తీసుకెళ్ళి జ్యోతిష్కుడికి చూపిస్తారు. ఆ జ్యోతిష్కుడు చూసి నీ జాతకంలో గజకేసరి యోగం ఉంది, నువ్వు రేపు పొద్దున ఎమ్మెల్యే అయిపోతావు, నీకు శశి మహాపురుష యోగం ఉంది, నువ్వు ఎంపీ అయిపోతావు, నీకు అసలు బుధాదిత్య యోగం ఉంది, నువ్వు అసలు నీ అంత ఇంటెలిజెంట్ ఈ ప్రపంచంలో లేడని ఏదోటి చెప్పేస్తారు. తీరా చూస్తే ఇక్కడ వీళ్ళు రోజుకో సమస్యతో తీవ్రమైన బాధలు పడుతుంటారు. కారణం అర్థం కాదు. ఆ జ్యోతిష్కుడికి అర్థం కాదు, ఈ చెప్పించుకునే వ్యక్తికి అర్థం కాదు. ఇది కొంత వీళ్ళకి తెలియని ఇబ్బంది పెట్టే అంశం.
ఎందుకని మరి ఆ జ్యోతిష్కుడు చెప్పింది తప్ప అంటే కాదు, ఆ జ్యోతిష్కుడు చెప్పింది కరెక్టే, నీకు గజకేసరి యోగం ఉన్నమాట వాస్తవమే. కానీ దానికంటే భయంకరమైన పితృదోషం ఉన్నప్పుడు ఆ దోషం ఉన్నంతసేపు నీకు ఈ యోగాలు పనిచేయవు. కాబట్టి దాన్ని ఫస్ట్ పరిహారం చేసుకుని దాన్ని వదిలించుకోవాలి. దానికి కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు చెయ్యాలి. చేసిన తర్వాత ఈ దోషం వదిలించుకోవాలి. అంటే మిగిలిన దోషాలు వదిలించుకుంటే ఆ యోగాలు నీకు పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది. పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు, వృశ్చిక లగ్నం వాళ్ళు కానీ వృశ్చిక రాశి వాళ్ళు కానీ కొన్ని సంకేతాలని చెప్పాం కదా, వాళ్ళు జీర్ణ గృహాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు. జలబల ప్రదేశాలకి చాలా దగ్గరగా నివసిస్తుంటారు. అంటే పాడుబడ్డ కోనేళ్ళు, పాడుబడ్డటువంటి బావులు, పాడుబడ్డటువంటి చెరువులు, వాటికి చాలా దగ్గరగా నివసిస్తుంటారు. అలాగే వాటికి దగ్గరలో పాడుబడ్డ ఇళ్లలో నివసిస్తుంటారు. అంటే నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న చోట నివసిస్తుంటారు. 50 ఏళ్ళు ఒక ఇల్లు కట్టి దాటిందంటే, అంటే ఇల్లు కట్టిన తర్వాత ఒక 50 ఏళ్ళు దాటిందంటే అది జీర్ణగృహం అని చెప్పి చెప్పొచ్చు. అలాగే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు ఇంకొంటికి ఆ ఇంట్లో ఉండకూడదు. ఇక అది ఉంటే ఆ ఇల్లు వీళ్ళని తింటూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండకూడదు. అటువంటి ఇళ్లలో ఉంటారు. కొంతమంది అయితే మరీ ఘోరం, అటువంటి ఇళ్ళు వాళ్ళ సొంత ఇళ్ళు కూడా అయ్యి ఉండవు, ఆ ఇళ్లలో అద్దెకుంటుంటారు. అంటే ఆర్థికంగా ఆల్రెడీ అక్కడికి దిగజారిపోయారని అర్థం. ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీళ్ళ పిల్లలకి వివాహాలు కావు, బాగా ఆలస్య వివాహాలు అవుతుంటాయి. అంటే ఆడపిల్లలకి 27 ఏళ్ళు మినిమం వస్తే కానీ పెళ్ళిళ్ళు కావు. మగపిల్లలకి 32 ఏళ్ళు వస్తే కానీ 32 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు కావు. బాగా లేట్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. అది కూడా సంబంధాలు కొన్ని దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంటాయి. కొంతమందికి అయితే వీళ్ళ పిల్లలకి నిశ్చితార్థం జరుగుతుంది, వివాహం జరగదు. కారణం ఏంటి? నిశ్చితార్థం జరిగిన తర్వాత పితృదోషం అప్లై అయిపోయి వివాహం క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ దాకా ఎస్ ఈ అమ్మాయి మన కోడలు లేదా ఇతను మన ఇంటి అల్లుడు అనుకుంటారు, అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక కొంతమందికి ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడి సంపాదించినా, ఇంటిళ్ళ పాది పని చేసినా కూడా ₹1 డబ్బు నిలబడదు. ఎప్పుడు కూడా సేవింగ్స్ ఉండవు వీళ్ళకి. అప్పుల చట్రంలో ఇరుక్కుపోయి ఉంటారు. ప్రతి క్షణం అప్పు చేసుకుంటూ, అప్పులు తీసుకుంటూ, మళ్ళీ అప్పు చేసుకుంటూ, ఇక బ్రతికున్నంతకాలం ఈఎంఐలు అప్పులు తప్ప వీళ్ళకి ఆర్థిక పురోగతి అనేటువంటిది అస్సలు గోచరించదు. వీళ్ళు ఖచ్చితంగా ఆ డబ్బులు మిగిలినాయి, ఎరియర్స్ వచ్చినాయి, లేదా ఏదో చిన్న స్థలం అమ్ముకున్నాం, ఆ డబ్బులు వచ్చినాయి, దాచుకుందాం అనుకునే వాళ్ళకి ఏదో హాస్పిటల్ ఖర్చు, ఏదో ఇంకో ఖర్చు వస్తుంది, కొట్టుకుపోతుంది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక లక్షణం ఏంటంటే వీళ్ళకి జరిగేటువంటిది, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు వీళ్ళ చేతికి వచ్చేటప్పటికి శూన్యమైపోతాయి. అంటే వీళ్ళ చేతిలో పూర్వార్జితం అనేటువంటిది మిగలదు. తండ్రి తరఫు బంధువులందరూ వీళ్ళని అవాయిడ్ చేస్తారు, బాయ్కాట్ చేస్తారు, ఘర్షణలు పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళు అసలు వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉండవు. వీళ్ళు కలిస్తే ఇక రచ్చే. ఏ పెళ్ళిలో కలిసినా, ఏ ఫంక్షన్లో కలిసినా, ఏ ఎక్కడ యునైట్ అయినా కూడా వీళ్ళు కొట్టుకోవటం, తిట్టుకోవటం తప్ప ఒక మంచి వాతావరణంలో ఈ బంధుత్వం అనేది ఈ జ్ఞాతుల మధ్య, తండ్రి తరఫుల బంధువుల మధ్య వీళ్ళకి ఉండే ఛాన్స్ ఉండదు. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే వృశ్చిక లగ్నం వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా మిస్క్యారేజెస్ అవుతాయి, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఒక వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి భర్త ఉన్నాడు అనుకోండి, ఆయన భార్యకి మిస్క్యారేజెస్ అవ్వటం, సంతాన నష్టం కలగటం, అంటే పిల్లలు పుట్టి చనిపోవటం, ఇటువంటివి జరుగుతాయి. అలాగే వీళ్ళలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ కర్మ చేయడం అనేది కామను, కానీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు చేయాల్సి వస్తుంది. అంటే వయసులో చిన్నవాళ్ళకి, అంటే కొడుక్కి తండ్రి కర్మ చేయడం తప్పు అంటే అదొక అవయోగం, మైనస్. అట్లాగే తమ్ముడికి అన్న కర్మ చేయకూడదు, అంటే తమ్ముడు ముందు చనిపోకూడదు, కొడుకు ముందు చనిపోకూడదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నాయంటే వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో అందరికీ అన్నీ జరుగుతాయని కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు ఆ దోషాన్ని పర్టికులర్గా మనం గమనించి దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలను జాగ్రత్తగా చేసుకుని వాటి నుంచి బయటికి రావాలి. అయితే అందరికీ ఒకే పరిహారం ఉండదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అవయోగాన్ని బట్టి, ఇందాక నేను చెప్పిన గ్రహగతులను బట్టి, ఆ అవయోగాలను బట్టి వాళ్ళ పరిహారాలు చేసుకుని బయటకు వచ్చేటట్లయితే మనకు ఆ పితృదోషం అనేది ఆ తరంతో అక్కడితో వదిలిపోతుంది. ఇక తర్వాత తరాల వాళ్ళని సుఖపడతారు. లేకపోతే దీన్ని మనం వదిలేసామనుకోండి, ఒక 3 తరాలు 4 తరాల వాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు. ఆ బాధలను మళ్ళీ పిల్లలకు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు. కనుక ఏదో ఒక తరంలో దీన్ని అర్జెంటుగా వదిలించుకోవడం మంచిది.
ఆ తర్వాత తరాల వాళ్ళు నేను చెప్పినట్లుగా ఇందాక పెద్దవాళ్ళని చూడకుండా ఉండటం, దాన సంస్కారాలు చేయకుండా ఉండటం, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చేయకుండా ఉంటే పితృదోషాలు ఉండవు. అలా లేకుండా చక్కగా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళ ఇంట్లో శుభకార్య పరంపర జరుగుతుంటుంది. ఆర్థికంగా విపరీతంగా డెవలప్ అవుతుంటారు, కోట్లకు పడగలెత్తుంటారు. అంత గొప్ప వృద్ధి అనేది కూడా ఉంటుంది దీంట్లో. ఇంత మైనస్ ఉంటుంది, అంత వృద్ధి కూడా ఉంటుంది ఇది కరెక్ట్గా ఉంటే. కాబట్టి చేసుకుని వాళ్ళు దీని నుంచి బయటపడాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.